ఎంత ఉత్సాహం అయితే మీరు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో దయచేసి రాబోయే 20 రోజుల పాటు ఇదే ఉత్సాహంతో ముందుకు పోయి రాముల్ నాయక్ గారిని గెలిపేయాలని చెప్పి మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇది సౌండ్ ఎక్కడ ఉన్నది? అప్పుడప్పుడు మధ్య మధ్యలో పోతున్నా. సరే, ఓకే, ఫైన్. మిత్రులారా, నేను ఒక 2 నిమిషాలు రాముల్ నాయక్ గారిని మీకు పరిచయం చేస్తాను. అంకుల్, ఒక నిరుపేద లంబాడ కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి పైకొచ్చి ఒక కార్మిక నాయకుడిగా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిజమైన తెలంగాణ యోధుడిగా, ఒక గిరిజన బిడ్డగా, శాసన మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ, ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి నిజంగా పోరాడి టిఆర్ఎస్ పార్టీలో అన్నిటికంటే పై కమిటీ టిఆర్ఎస్ పోలింగ్ బ్యూరో కమిటీలో 8 మందిలో ఒక పోలింగ్ బ్యూరో సభ్యుడు. టిఆర్ఎస్ పోలింగ్ బ్యూరో సభ్యత్వం, శాసన మండలి సభ్యత్వం అధికార పార్టీలో ఉండి మన మొహం మీద కొట్టి రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ యోధుడు రేపు చిన్న వాళ్ళు చిన్న పదవుల కోసం అధికార పార్టీలకు పోతున్నారు. రాముల్ నాయక్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొహం మీద రాజీనామా కొట్టి టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు దళిత గిరిజనులకు, బీసీలకు, మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు. ఒక దోపిడీ దొంగల ముఠాల ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుంటున్నారు. ఒక నిరంకుశ పాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తున్నారు. సమాజంలో అందరినీ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని గమనించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొహం మీద రాజీనామా కొట్టి పోలింగ్ బ్యూరో సభ్యత్వానికి, శాసన మండలి సభ్యత్వానికి త్యాగం చేసి 2018 కంటే ఎలక్షన్స్ కంటే ముందే అధికార పార్టీలో వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరి వారి త్యాగాన్ని గుర్తించి వారి జీవితం మొత్తం దళిత, గిరిజన, బీసీ, మైనారిటీస్ సేవలు గుర్తించి కార్మిక రంగంలో ఒక ట్రేడ్ యూనియన్ గా తెలంగాణ రాష్ట్రంలో సామాన్య కార్మికులకి వారి సేవలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి నిస్వార్థ పోరాటాన్ని గుర్తించి ఒక జనరల్ కేటగిరీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సీట్ లో సోనియా గాంధీ గారు ఒక గిరిజన బిడ్డ రాముల్ నాయక్ గారు. మిత్రులారా, నేను చెప్పే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనాడు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ దళితుడిని, ఏ గిరిజన్ని కూడా అభ్యర్థిగా పెట్టలేదని గమనించాలి. ఈ రోజు చూడండి, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ రాజేశ్వర్ రెడ్డి, ఇక్కడ టీజేఎస్ పార్టీ కోదండరామ్ రెడ్డి, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు జయసానంద్ రెడ్డి, ఇక్కడ బీజేపీ పార్టీ ప్రేమేందర్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ రాణి రుద్రమదేవి రెడ్డి. అక్కడ చూడండి, మరి హైదరాబాద్ సీట్ లో కూడా ముఖ్యమైన పార్టీలు అగ్రకులాల వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్నా ఏ రాజకీయ పార్టీ కూడా దళితులకు కానీ, గిరిజనులకు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గిరిజనులకి సీట్ ఇవ్వలేదు. సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా సామాజిక న్యాయాన్ని కట్టుబడని చెప్పి చేయడం, రాముల్ నాయక్ ఒక ఓపెన్ కేటగిరీ ఎమ్మెల్సీ సీట్ లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అని చెప్పని చెప్తున్నారు.
మిత్రులారా, అదేవిధంగా ఈరోజు ఇతర పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల గురించి మాట్లాడతాం. రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్, ఒక విద్యా వ్యాపారి. కేసీఆర్ కి ఒక చెంచాగిరి చేసి, గులాంగిరి చేసి, గుమాస్తాగిరి చేసి పూర్తిగా తన ఎమ్మెల్సీ కాలాన్ని పైరవీలికం చేసుకొని 100,000 కోట్లు సంపాదించుకుంటారు. చిన్న ప్రైవేట్ కాలేజీ నుంచి ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం రాజేశ్వరి కట్టుకుంటే బ్రోకర్ పని తప్పే మరొకటి కాదని చెప్పని విద్యా వ్యవస్థకు ఒక బ్రోకర్ గా ఉండి అతను తన ఎమ్మెల్సీ పదవిని పూర్తిగా తన వ్యాపారానికి, తన విద్యా వ్యాపారానికి కేటాయించిండు. ఎన్నడన్నా కనుపూరు కానీ జనగాం జిల్లాలో కానీ ఎవరికన్నా ఉపయోగపడే ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం రాజేశ్వరి చేసినారు. ఇక్కడ 6 ఏళ్ళు అవుతుందా మళ్ళా ముందుకు వస్తున్నాడు. మూటలు డబ్బుల సంచులు తీసుకొస్తున్నాడు, బాటిళ్ళ లారీలు తీసుకొస్తున్నాడు. తీసుకోండి, తాగండి, తినండి, ఓటు మాత్రం రామన్ నాయక్ అని చెప్పి బీజేపీ ప్రేమేందర్ రెడ్డి ఎక్కడన్నా ఎప్పుడన్నా ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడే పని చేసిందా? రాజేశ్వర్ రెడ్డి ఒక విద్యా వ్యాపారి, ఒక బ్రోకర్, ఒక చంద్రశేఖరరావు గులాంగిరి చేసినాడు. ఆయన డబ్బులు సంచులు పోసినాడు, 100,000 కోట్లు సంపాదించుకున్నాడు. మరి మేధావుల సభ, మేధావులు ఓటేయాల్సిన కౌన్సిల్ కి రాజేశ్వరి సభ్యుడు పనికొస్తున్నారు. మనం ఇంటింటికి ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ని ఈ విషయం చెప్పాలని చెప్పుకోవాలి. వాళ్ళకి సంబంధించిన వేరే విషయాలకు పోయే ముందు మంతనిలో 3-4 రోజుల క్రితం జరిగిన సంఘటన మీకు మరోసారి చెప్తా. గణపురం నియోజకవర్గం జనగాం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, విలేకరు మిత్రులు జాగ్రత్తగా వినాలి. మంతనిలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల హత్య నడి రోడ్డున, నడిబొడ్డున, మిట్ట మధ్యాహ్నం 2 హైకోర్టు అడ్వకేట్లని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పొడిచి చంపిన విషయం అందరూ గమనించున్నారు. చెప్పండి. మంతనిలో 4-5 రోజులు జరిగిన హైకోర్టు న్యాయవాదుల హత్య ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హైకోర్టు 2 న్యాయవాదులని అక్కడ ప్రజల పక్షాన, దళితుల పక్షాన పోరాడుతున్న ఈ బ్రాహ్మణ న్యాయవాదులని టిఆర్ఎస్ పార్టీ వాదులు అత్యంత కిరాతకంగా నడి రోడ్డున మిట్ట మధ్యాహ్నం పొడిచి చంపితే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనీసం ఆ హత్యను ఖండించలేని విషయం గమనించారు. నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఈ తెలంగాణ సమాజంలో ఇంత అమానవీయ ముఖ్యమంత్రి ఈ టిఆర్ఎస్ పార్టీ ఉండాలి. ఇట్లా ఇది వాళ్ళ అయ్య జాగీరా ఏమనుకుంటున్నారు? పట్టబాయలు బహిరంగంగానే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు న్యాయవాదులు చంపేస్తే ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. ఆలోచన చేయండి. పోలీసులు కుమ్మక్కై న్యాయవాదులు చంపిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మీకు మరిన్ని వివరాలు చెప్పాలి. వీళ్ళని ఎందుకు చంపిండ్రు? ఈ 2 న్యాయవాదులని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంపిండ్రు. ఎందుకంటే ఆ న్యాయవాదులు ఆ మంతని కాన్స్టిట్యున్సీలో శీలం రంగయ్య అనే ఒక దళితుడిని పోలీస్ కస్టడీలో చంపేస్తే పోలీస్ స్టేషన్ లో ఉండగా
ఒక దళితుడు చనిపోతే ఆ కేసు విషయంలో పోలీసులు కప్పిపుస్తున్నారని ఈ వామనరావు నాగమణి దంపతులు హైకోర్టులో కేసేసి హైకోర్టు దాంట్లో ఎంక్వైరీ చేస్తుందని నిజం బయటకు వస్తుందని అదేవిధంగా అక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మీద అతని సతీమణి అక్కడ మున్సిపల్ చైర్మన్ గా వారి మీద ఈ న్యాయవాదులు కేసేసి హైకోర్టులో కేసేసి హైకోర్టులో ఎంక్వైరీ ద్వారా నిజాలు బయటపడతాయని పోలీసులే ఈ హైకోర్టు న్యాయవాదుల్ని బెదిరించిండ్రు. ఈ విధంగా పోలీసులే బెదిరిస్తున్నారు, మమ్మల్ని మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని ఆ న్యాయవాద దంపతులు హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు కూడా చనిపోయే వారం రోజుల ముందో 10 రోజుల ముందో పిటిషన్ పెట్టారు. పోలీసులు రక్షణ ఇవ్వలే. పోలీసులు కుమ్మక్కై టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ హత్య చేసిండ్రు. ఎందుకు మీకు చెప్తున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు అక్రమాలు ఏ స్థాయిలో చేయాలంటే టిఆర్ఎస్ పార్టీని పొందబట్టే సమయం వచ్చింది. ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, అవునా కదా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కింద స్థాయి స్టేషన్ కన్పూరు జనగాం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరకు ఒక పందిపోటు దొంగలు ఉండాలా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మీరు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ అన్ని టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళా అది చేయడం కాక జనం మీద మనీ చంపుతున్నారు. మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. మిత్రులారా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటర్లు ఎవరుంటారు? గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగం రాని వాళ్ళు, నిరుద్యోగులు, గవర్నమెంట్ లో ప్రైవేట్ లో ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు, కొంత సమాజంలో చైతన్యం ఉన్నవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన వేదిక మీద పెద్దలందరికీ, అందరి నాయకులకి, ఇచ్చిన కార్యకర్తలందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు ఇంకే పని పెట్టుకోకుండా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఓటర్లను కలవాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కన్పూర్ నియోజకవర్గంలో జనగామ జిల్లాలో భారీ మెజార్టీ రాముల నాయకుని తీసుకొస్తారని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం. బూత్ వారిగా లెక్కలు జరుగుతాయి. ఇంకేనే నాకు చెప్పిపోవడం కాదు. వేదిక నాయకులు చెప్తున్నాను, పోలింగ్ అయినాక కౌంటింగ్ బూత్ వారిగా లెక్కలు జరుగుతాయి. ఎవరు పనిచేసిందో లేదో కూడా బయటపడతారని చెప్పి మనం చెప్తున్నా. మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విలేకరు మిత్రులు గమనించాలి. మొన్న పే రివిజన్ కమిషన్ రిపోర్ట్, అధికారిక రిపోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజు 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ రోజు ఈ ముదునష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన పిల్లలకి ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతుంటే, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు ఉంటే, ఈ రోజు కూడా ప్రభుత్వంలో 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి అధికారికంగా పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఈ టిఆర్ఎస్ లో ఉన్న పెద్ద మనుషులు సన్నాసులా, దద్దమ్మలా ఏమన్నారు? 7 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్న లెక్కలు ఖాళీ ఉన్న ఉద్యోగులు 191,000. ఈ ఉద్యోగాలు ఎవరు నింపాలని అడిగినాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోన్ చేసిన, అరే ఉద్యోగాలు నింపాలి కదా, ఈ పబ్లిక్
సర్వీస్ కమిషన్ వాళ్ళని విలేకరులతో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా మీకు. నేనే ఫోన్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆఫీస్ ఫోన్ చేస్తే, అవును సార్ మేమే నింపాలి ఉద్యోగాలు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 10 మంది సభ్యులు ఉండాలి. చైర్మన్ పదవి ఖాళీ, వైస్ చైర్మన్ లేడు, 10 మంది సభ్యుల్లో 2 ఉన్నారు. అందుకోసమే రిక్రూట్మెంట్ జరగడం లేదు, నోటిఫికేషన్ రావడం లేదని చెప్పింది. అంటే 191,000 ఉద్యోగాలు ఖాళీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీ ఉంది. ఏ మొహం పెట్టుకొని ఈ రాజేశ్వర రెడ్డి అండ్ కంపెనీ ఓట్లాడుతుంది? అదేవిధంగా మన పిల్లలు, మన తమ్ముళ్ళు, చెల్లెలకి 2018 ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం ఇవ్వలేని వారికి నెలకి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అనలేదా? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అయింది. తుప్పాకలో జిహెచ్ఎంసీలో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు గుద్దితే ఆ నిరుద్యోగ భృతి గుర్తుకొచ్చింది. ఆమె 2-3 రోజులు ఇస్తూ ఉన్నారు. 2 నెలలు అయింది. 2-3 నెలల్లో మొదలు పెడతామని చెప్పిన వాళ్ళు 2 నెలలు అయింది. ఈసారి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని దిమ్మ తిరిగే షాక్ ఇస్తే నిరుద్యోగ భృతి గుర్తుకొస్తారు. మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి నిరుద్యోగ భృతి రావాలని వాళ్ళని ఒకటే చెప్తున్నా, మీకు 2 ఏళ్ల బకాయిలు కావాలి. నెలకి 3,016 చొప్పున 2 ఏళ్ళకి మీకు 75,000 రావాలి. మీకు 75,000 రూపాయలు బకాయిలు ఇచ్చి నెలకి 3,016 రూపాయలు మొదలు పెట్టిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ ఓట్లు అనడానికి మొదలు పెట్టాలని చెప్పి మనం చెప్తున్నాం. మిత్రులారా, ఉద్యోగస్తుల విషయం, ఉద్యోగస్తులని తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉపయోగించుకొని సకల జనుల సమ్మని రకరకాల కార్యక్రమాలు చేయించి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల ఈయన కుర్చీలో కూర్చొని ఉద్యోగస్తుల విషయం మర్చిపోయాడు. పే రివిజన్ కమిషన్ ద్వారా కేవలం 7.5% ఫిట్మెంట్ ప్రకటించిండ్రు. హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించిండ్రు. మన ఉద్యోగస్తులకు చెప్పాలి, మీరు టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే మీ ఫిట్మెంట్ 7.5% నుంచి కనీసం 43% అవుతుంది. మీ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తిరిగి రెస్ట్ అవుతుందని చెప్పి మనం. అదేవిధంగా నరేంద్ర మోదీ తక్కువ తినలే. సంవత్సరం నుంచి ఉద్యోగస్తులకి టిఆర్ఎస్ అలవెన్స్, ఉద్యోగస్తులకి పెన్షన్లకి డిఏ ఆపేసిన విషయం మిత్రులారా, బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుండి 7 ఏళ్ళు అయింది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మహిళలకి బీజేపీ ₹1 పనిచేయలేదు. మనం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ కొత్త పిచ్చగాళ్ళకి పొందరిగినట్టుగా వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో తిరిగి పైసలు ఇస్తాం, అది ఇస్తాం అని లాలూచి పట్టి దిగజారే రాజకీయాలు తప్పితే మరొకటి లేదని చెప్పాలి. బీజేపీ నాయకులు అడగండి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మీరు కేంద్రంలో 7 ఏళ్ళ నుంచి ఉన్నారు, ₹1 తెలంగాణకి ఇచ్చిందని. చట్టపరంగా తెలంగాణకి రావాల్సిన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేయలేకపోయింది. చట్టపరంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేకపోయిండ్రు. చట్టపరంగా మనకు రావాల్సిన మునుగులో సెంట్రల్ ట్రైబ్ నుంచి రాలేదు. భోగిరిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ పూర్తి కాలేదు. హైదరాబాద్ లో రావాల్సిన ఐటీఆర్ ప్రాజెక్టు రాలేదు. ఏం మొహం పెట్టుకుని బీజేపీ వాళ్ళు ఓట్లాడుతున్నారు అంటున్నారు. మాట్లాడితే మేము హిందూ ముస్లింలని మరి
మరి విభజించి పాలించే ప్రయత్నం అంటారు. మతపరంగా మన సమాజాన్ని విభజించి లబ్ధి పొందే ప్రయత్నం చెప్తే మరొకటి లేదు. ఏమైనా మేలు చేసినామంటే లేదు. మిత్రులారా, ఉద్యోగాలు ఎవరు నింపాలని అడిగినాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోన్ చేసిన, అరే ఉద్యోగాలు నింపాలి కదా, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని విలేకరులతో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా మీకు. నేనే ఫోన్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆఫీస్ ఫోన్ చేస్తే, అవును సార్ మేమే నింపాలి ఉద్యోగాలు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 10 మంది సభ్యులు ఉండాలి. చైర్మన్ పదవి ఖాళీ, వైస్ చైర్మన్ లేడు, 10 మంది సభ్యుల్లో 2 ఉన్నారు. అందుకోసమే రిక్రూట్మెంట్ జరగడం లేదు, నోటిఫికేషన్ రావడం లేదు చెప్పి. అంటే 191,000 ఉద్యోగాలు ఖాళీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీ ఉంది. ఏ మొహం పెట్టుకొని ఈ రాజేశ్వర రెడ్డి అండ్ కంపెనీ ఓట్లు అడుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు, మన తమ్ముళ్ళు, చెల్లెలకి 2018 ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు, లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం ఇవ్వలేని వారికి నెలకి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అలా లేదా? 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింది. తుప్పాకలో జిహెచ్ఎంసీలో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు గుర్తుతే ఆ నిరుద్యోగ భృతి గుర్తుకొచ్చింది. ఆమె 2-3 రోజులు ఇస్తున్నారు. 2 నెలలు అయింది. 2-3 నెలల్లో మొదలు పెడతామని చెప్పిన వాళ్ళు 2 నెలలు అయింది. ఈసారి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని దిమ్మ తిరిగే షాక్ ఇస్తే నిరుద్యోగ వృద్ధి గుర్తుకొస్తున్నారు. మా తమ్ముళ్ళకి, చెల్లెలకి నిరుద్యోగ వృద్ధి రావాలని వాళ్ళని ఒకటే చెప్తున్నా, మీకు 2 ఏళ్ల బకాయి రావాలి. నెలకి 3,016 చొప్పున 2 ఏళ్లకి మీకు 75,000 రావాలి. మీకు 75,000 రూపాయలు బకాయిలు ఇచ్చి నెలకి 3,016 రూపాయలు మొదలు పెట్టిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ ఓట్లు అనడానికి మొదలు పెట్టాలని చెప్పి మనం చెప్తున్నాం. ఉద్యోగస్తుల విషయం, ఉద్యోగస్తులని తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉపయోగించుకొని సకల జనుల సమ్మని రకరకాల కార్యక్రమాలు చేయించి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల ఆయన కుర్చీలో కూర్చొని ఉద్యోగస్తుల విషయం మర్చిపోయింది. పే రివిజన్ కమిషన్ ద్వారా కేవలం 7.5% ఫిట్మెంట్ ప్రకటించారు. హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించారు. మన ఉద్యోగస్తులకు చెప్పాలి, మీరు టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే మీ ఫిట్మెంట్ 7.5% నుంచి కనీసం 43% అవుతుంది. మీ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తిరిగి రెస్టోర్ అవుతుందని చెప్పి మనం ఇస్తాం. అదేవిధంగా నరేంద్ర మోదీ అని తక్కువ తినలే. సంవత్సరం నుంచి ఉద్యోగస్తులకి డిఎన్ఎస్ అలవెన్స్, ఉద్యోగస్తులకి పెన్షన్లకి డిఏ ఆపేసిన విషయం మనం చెప్తాం. మిత్రులారా, బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుండి 7 ఏళ్లైంది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మహిళలకి బీజేపీ ₹1 పనిచేయలేదు. మనం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ కొత్త బిచ్చగాళ్ళకి పొద్దునట్టుగా వాడు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో తిరిగి పైసలు ఇస్తాం, అది ఇస్తాం అని లాలూచి పట్టి దిగజారే రాజకీయాలు తప్పితే మరొకటి లేదని చెప్పి మనం చేస్తాం. బీజేపీ నాయకులు అడగండి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మీరు కేంద్రంలో 7 ఏళ్ల నుంచి ఉన్నారు, ₹1 తెలంగాణకి ఇచ్చింది.
రావాల్సిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేయలేకపోయినారు, చట్టపరంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేకపోయినారు, చట్టపరంగా మనకు రావాల్సిన ములుగులో సెంట్రల్ ట్రైబ్ నుంచి రాలేదు, భువనగిరిలో ఆల్ ఇండియా మెడికల్ సెంటర్స్ పూర్తి కాలేదు, హైదరాబాద్ లో రావాల్సిన ఐటీఆర్ ప్రాజెక్టు రాలేదు. ఏ మొహం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓట్లాడుతున్నారని అంటున్నాం. మాట్లాడితే మేము హిందూ ముస్లింలని మరి విభజించి పాలించే ప్రయత్నం అంటాం. మతపరంగా మన సమాజాన్ని విభజించి లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే మరొకటి లేదు. ఏమైనా మేలు చేసినామంటే లేదు. మిత్రులారా, బీజేపీ వాళ్ళు నా అన్నలు తమ్ముళ్ళు అక్కలతో జాగ్రత్తగా ఉంది. బీజేపీ వాళ్ళు మాటి మాటికి అయోధ్యలో రామ మందిరం అంటారు. అది సంతోషమే. నేను హిందువులే, నేను రామభక్తులే. కానీ మిత్రమా, బండి సంజయ్ జవాబు చెప్పు. భద్రాచలం రామాలయం మన రాముడికి మీరు బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ మన భద్రాచలం రామాలయం నుండి 1000 ఎకరాలు తెలంగాణకి రావాల్సిన ఆంధ్రాకి ఇచ్చిన మాట వాస్తవం కదా? మన భద్రాద్రి మన రాముడి భూములు ఆంధ్రాకి ఇచ్చింది ఈ మునుగష్టపు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం అందజేస్తారు. ఒక్క రూపాయి పని చేయలే. మనకి రావాల్సిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురాలే, మన గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలే, మన ముస్లింలకి 12% రిజర్వేషన్ ఇవ్వలే, ఐటీఆర్ కట్టలేదు, ట్రైబల్ యూనివర్సిటీ కట్టలేదు, భువనగిరిలో ఎయిమ్స్ పూర్తి చేయలేదు. మీ అందరికీ భువనగిరి దగ్గరనే కదా, మీరు హైదరాబాద్ వద్ద చూస్తే కదా రోడ్డు మీద. 2.5 ఏళ్ళైంది. మొన్న నేను పార్లమెంట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిలదీసిన. 2.5 ఏళ్ళైంది. మీ మునుగష్టపు బీజేపీ ప్రభుత్వం 1000 కోట్లు మంజూరు అన్నారు. ఎంత ఖర్చు చేసినారు? 22 కోట్లు ఉన్నాయి. సిగ్గుందా అని అన్నారు. 2 ఏళ్లలో ఎయిమ్స్ భువనగిరికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది, మంజూరు చేసింది 1000 కోట్లు, ఖర్చు పెట్టింది 22 కోట్లు. మరి ఈ బీజేపీ పార్టీలో పెద్ద మనుషులు, ఎంపీ, ఒక్కనాడు కూడా నేను ఎంపీకి చెప్తున్నా మీకు, ఒక్కనాడు కూడా ఈ బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలు కానీ, తెలంగాణ సమాజానికి సంబంధించిన ఏ అంశాలు కానీ నోరు మెదపరు. మిత్రులారా, టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించే సమయం. రాములు నాయకు గిరిజన బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, కార్మిక నాయకుడు. నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. గన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు వేరే ఏ పనులు పెట్టుకోకండి. మీ నాయకులందరూ కూడా నేను దండ పెడుతున్నా. పుట్టిగా ఏదో స్పీచ్లు ఇచ్చి మా మాటలు విని ఇంట్లో పోయి వండుకోకండి. కష్టపడి పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మన ముస్లిం సోదరులకు చెప్పాలి, మీరు ముసల్మాన్ భాई बहन अब याद रखना, टीआरएस को वोट देना बीजेपी की वोट देने के बराबर है. टीआरएस बीजेपी दी गली में कुश्ती, दिल्ली में दोस्ती. ఇక్కడేదో మాట్లాడుకుంటారు. పార్లమెంట్ లో ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలతో సహా మొదలు భారత రాష్ట్రపతి ఎన్నిక, భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక, డిమానిటైజేషన్, జీఎస్టీ, కాశ్మీర్ ఇష్యూస్ అన్నిట్లో నేను పార్లమెంట్ సభ్యులు చెప్తున్నా, టీఆర్ఎస్ బీజేపీ కలిసిమెలిసి ఉంటాయి. मेरे मुसलमान भाई बहन याद रखना, टीआरएस बीजेपी मिले हुए हैं. टीआरएस को वोट डालना बीजेपी को वोट डालने के बराबर है. अगर बीजेपी को हराना है, अगर नरेंद्र मोदी को हटाना है, सिर्फ कांग्रेस कर सकती है. कांग्रेस आपके साथ रहेंगे. मेरे मुसलमान भाई बहन, हम आपके साथ हैं. कांग्रेस पार्टी को वोट दो, रामू नायक साहब को जिता दो. बहुत बहुत धन्यवाद. जय हिंद, जय कांग्रेस. बीजेपी వాళ్ళు మాటికి అయోధ్యలో రామ మందిరం అంటారు. అది సంతోషమే. నేను హిందువులే, నేను రామభక్తులే. కానీ మిత్రమా, బండి సంజయ్ జవాబు చెప్పు.
భద్రాచలం రామాలయం మన రాముడికి మీరు బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ మన భద్రాచలం రామాలయం నుండి వేల ఎకరాలు తెలంగాణకు రావాల్సిన ఆంధ్రాకి ఇచ్చిన మాట వాస్తవం కదా? మన భద్రాద్రి మన రాముడి భూములు ఆంధ్రాకి ఇచ్చింది ఈ ముందులష్టపు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఒక్క రూపాయి పని చేయలే. మనకి రావాల్సిన కాజీపోర్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురాలే, మన గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలే, మన ముస్లింలకి 12% రిజర్వేషన్ ఇవ్వలే, ఐటీఆర్ కట్టలేదు, ట్రైబల్ యూనివర్సిటీ కట్టలేదు, భువనగిరిలో ఎయిమ్స్ పూర్తి చేయలేదు. మీ అందరికీ భువనగిరి దగ్గరనే కదా, మీరు హైదరాబాద్ పోతూ చూస్తున్నారు రోడ్డు మీద. 2.5 ఏళ్ళు అయింది. మొన్న నేను పార్లమెంట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిలదీసిన. 2.5 ఏళ్ళు అయింది. మీ ముదనష్టపు బీజేపీ ప్రభుత్వం 1000 కోట్లు మంజూరు అన్నారు. ఎంత ఖర్చు చేసినారు? 22 కోట్లు అన్నారు. సిగ్గుందా అని అన్నాను. 2 ఏళ్లలో ఎయిమ్స్ భువనగిరికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మంజూరు చేసింది 1000 కోట్లు, ఖర్చు పెట్టింది 22 కోట్లు. మరి బీజేపీ పార్టీలో పెద్ద మనుషులు, ఎంపీలు ఒక్కనాడు కూడా, నేను ఎంపీ చెప్తున్నా మీకు, ఒక్కనాడు కూడా ఈ బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలు కానీ, తెలంగాణ సమాజానికి సంబంధించిన ఏ అంశాలు కానీ నోరు మెదపరు. ఇప్పుడారా టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించే సమయం వస్తుంది. రాముల నాయకు గిరిజన బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, కార్మిక నాయకుడు. నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు వేరే ఏ పనులు పెట్టుకోకండి. మీ నాయకులందరూ కూడా నేను దండ పెడుతున్నా. పుట్టిన ఏదో స్పీచ్లు ఇచ్చి మా మాటలు విని ఇంట్లో పోయి వండుకోకండి. కష్టపడి పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ముస్లిం సోదరులకు చెప్పాలి, మీరు ముసల్మాన్ भाई बहन, अब याद रखना, टीआरएस को वोट देना बीजेपी की वोट देने के बराबर है. टीआरएस बीजेपी नी गली में कुश्ती, दिल्ली में दोस्ती. ఇక్కడేవో మాటలు అనుకుంటారు. పార్లమెంట్ లో ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలతో సహా మొదలు భారత రాష్ట్రపతి ఎన్నిక, భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక, డిమానిటైజేషన్, జిఎస్టీ, కాశ్మీర్ ఇష్యూస్ అన్నిట్లో నేను పార్లమెంట్ సభ్యులు చెప్తున్నా, టీఆర్ఎస్ బీజేపీ కలిసిమెలిసి ఉంటాయి. मेरे मुसलमान भाई बहन याद रखना, टीआरएस बीजेपी मिले हुए हैं. टीआरएस को वोट डालना बीजेपी को वोट डालने के बराबर है. अगर बीजेपी को हराना है, अगर नरेंद्र मोदी को हटाना है, सिर्फ कांग्रेस कर सकती है. कांग्रेस आपके साथ रहेगी. मेरे मुसलमान भाई बहन, हम आपके साथ हैं. कांग्रेस पार्टी को वोट दो, राहुल नायक साहब को जिता दो. बहुत बहुत धन्यवाद. जय हिंद, जय कांग्रेस. గరీబుల బిడ్డ మా బంజారా సోదరుడు రాముల్ నాయక్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమ సన్నాహక కార్యక్రమ నిర్వాహకులు జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మన గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు నిలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి కేవలం పట్టభద్రులకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఆ పట్టభద్రులను ప్రభావితం చేసేటువంటి ఒక బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పక తప్పదని చెప్పండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి ఈ సమావేశాన్ని నిర్వహింపజేసుకోవటం, మరి ఎన్నికల్లో మిత్రులు రాముల్ నాయక్ గారు మన అభ్యర్థి నిజంగా
ఒక విధంగా అదృష్టంగా భావిస్తారనుకున్నాను నేనైతే. సాధారణంగా జనరల్ సీట్ అంటే ఏ ఉన్నత వర్గం వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుందని భావిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా ఒక సామాజిక న్యాయం, సామాజిక స్ఫూర్తితో ఏదైతుందో మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు హైదరాబాద్ లో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ శాస్త్రంలో దాన్ని సూచిస్తే ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి ఒక లంబాడ సోదరుడు అని చెప్పంటున్నారు. కేవలం ఒక లంబాడ సోదరుడనే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తితోని రాష్ట్ర సాధన కొరకు ఏదిస్తుందో అగర్నించిన కృషి చేసినటువంటి తెలంగాణ బిడ్డ మన రాములు నాయక్ గారిని ఏదిస్తుందో అభ్యర్థిగా ఎంపిక చేసే విధంగా సూచన చేయడం నేను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పంటున్నాను. వాస్తవంగా రాములు నాయక్ గారు వారు కోరుకుంటే మంత్రులు వచ్చినడు కాదు, కేసీఆర్ సన్నిహితంగా ఉండే రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి కాక, కానీ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఏ ఉద్యమ ఆకాంక్షలను మనం రేకెత్తించడం జరిగిందో ఆ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో వీళ్ళు కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక భావనతోని ఆయనతో విభేదించి 2 సంవత్సరాలు శాసన మండలి సభ్యుడిగా పదవి కాలం ఉన్నప్పటికీ కూడా ఇవాళ పదవిని త్యజించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేటువంటి ఒక గొప్ప నాయకుడు రాములు నాయక్ గారు అని చెప్పక తప్పలేదు. వాస్తవంగా ఒక్కసారి మనం గతంలోకి పోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఉంటుందనే మనం అదొక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో స్వయం పాలన, దానికి తోడు ఉపాధి అవకాశాలు మెరుగవుతావు అని చెప్పి భావించడం చెప్పండి. రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నిజంగా ఉపాధి అవకాశాలు మెరుగైనాయా? ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి పాటుపడ్డటువంటి వారి గుర్తింపు లభిస్తుందా? ఎవరి పల్ల రాజేశ్వర రెడ్డి అని అడుగుతున్నాను. ఈ పల్ల రాజేశ్వర రెడ్డి ఆయన ఉద్యమ సమయంలో ఎన్నడా తెలంగాణ జెండా పెట్టినాడా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అడుగుతున్నాను నేను. 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఆయన ఒక సమైక్యవాదిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఏదైతుందో కొనసాగినటువంటి వాడు పల్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆయన విద్యాలయాలను ఏదైతుందో బలోపేతం చేసుకోవాలి, ఆయన విద్యాలయాలతో లాభాలు గడించాలి, కోర్టు గడించాలని చెప్పని కేసీఆర్ పంచన చేరి మరి అలాంటి శాసన మండలికి ఎంపికై ఒకప్పుడు ఏదైతుందో కేవలం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు మాత్రమే అధిపతి ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి ఈ 6 సంవత్సరాల కాలంలో ఏ పట్టభద్రులైతే ఆయన శాసన మండలి ఎంపీగా కావడానికి తోడ్పడ్డారో వాళ్ళ సమస్య గురించి ఒక్కనాడు కూడా శాసన మండలిలో మాట్లాడే పాపాలు పోకుండా ఎలా అయినా ఒక విశ్వవిద్యాలయం అంటే ఒక యూనివర్సిటీ అంటే మన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు ఏదైతుందో ప్రైవేట్ స్థాయిలో ఇవాళ ఆయన ఏర్పాటు చేసుకో జరిగిందని చెప్పండి. మీరు ఏ స్థానికత ప్రాధాన్యత ఉద్యమం చేసినామో ఆయన యూనివర్సిటీలో సీట్లు అమ్ముకోవడం తప్ప తెలంగాణలో సీట్ లేదు, ఎస్సీలకు సీట్ లేదు, బీసీలకు సీట్ లేదు అంటున్నా. ఈ మాట నిజమా వద్దమా? పల్ల రాజేశ్వర అడగండి నేను చెప్పంటున్నాను. అలాంటి మనం పోరాటం చేసి దేనికి? తెలంగాణ వాటం కొరకు పోరాటం చేశాం. దళితులు 15 వర్గాలకు ఏదైతుందో ప్రాధాన్యత కొరకు పోరాటం చేశాం. ఇవాళ పల్ల రాజేశ్వర చేస్తుంది ఏంటి? ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని
ఏర్పాటు చేసుకొని సీట్లు అమ్ముకొని కోట్లు గడిస్తుందని చెప్పి అంటున్నా. మళ్ళీ వస్తున్నాడు ఆయన, అవసరం వస్తే ఓటు 10,000 రూపాయలు ఖర్చు పెట్టేగా మంచిదే, కానీ నన్ను గెలిపించండి, ఇటువంటి ఇంకో యూనిట్లు పెట్టుకుంటా చెప్పి వస్తున్నట్టు. దయచేసి జాగ్రత్త పడండి. మనకు కావాల్సింది మన నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ వర్గాల సంక్షేమములు పాటుపడేటువంటి ప్రశ్నించే గొంతుగా రాములు నాయక్ గారు కావాలని చెప్పని మనం చెప్తామని చెప్పండి. కేసీఆర్ గారికి ఎందుకని విద్యావంతుడు ఇంత కోపం చెప్పండి. నేను ఉద్యమించి ఆత్మత్యాగాలతో బలిదానాలతోని తెలంగాణ సాధిస్తే విద్యార్థులకు కావాల్సిన ఫీజు ఇన్వెస్ట్మెంటే నువ్వు నిలిపేస్తావు. నువ్వు నిరుద్యోగం కావలసినటువంటి కొలువుల భర్తీ నిలిపేస్తామని చెప్పంటూ నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాడు ఇదే కేసీఆర్ గారు శాసనసభ వేదికగా వారు విజ్ఞప్తి చేసిందని చెప్పండి, మనవి చేసిండు. 1,08,000 ఉద్యోగాలు నాడు 1,08,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే వీళ్ళు అధికారికంగా పే రివిజన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా, విశ్వా కమిటీ గారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పండి. మనం కొలువులు భర్తీ చేస్తే ఖాళీలు ఎక్కడికి మీరు వచ్చినాయా? రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,08,000, ఇవాళ ఎంత? 1,91,000. అంటే పదవి విరమణ పొందుతున్నటువంటి యొక్క ఖాళీలను నువ్వు భర్తీ చేయడం లేదు. ఆనాడు ఉన్న ఖాళీలన్నీ యథాస్థానే ఖాళీలే కొనసాగుతున్నాయని చెప్పండి. మనకు కావాల్సింది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఒక ప్రశ్నించే గొంతుగా రాములు నాయక్ గారి గొంతుగా శాసన మండలి ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తామని చెప్పండి. అంతేకాదయా, అదనపు ఉద్యోగాలు పక్కన పెట్టు. ఆనాడు 10 జిల్లాలుంటే 33 జిల్లాలు చేసినవా? 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసిందే. అందరూ ఏమనుకున్నాం, కేసీఆర్ మంచి పని చేస్తుండు, 23 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తుండు, మాకందరికి కొత్త కొలువులు వస్తాయని చెప్పి అనుకున్నాం. అనుకోలేదు. నువ్వు 23 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తే కంటే 23 ఉద్యోగాలన్నా క్రియేట్ చేసినవా? అన్ని ఉద్యోగాలను పూలప్ చేసి ఉన్న ఉద్యోగస్తులతో పన్నుండికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఏమిస్తుందో ఆయన కొత్తగా మంజూరు చేయలేని చెప్పంటున్నాడు. అంతేకాదు, ఆయన ఇక్కడ 20,000 దాకా మంత్రి ఉన్నాడు, ఇక్కడ పక్కబడి ఉంటాడు కావచ్చు అని చెప్పంటున్నాడు. మా మిత్రుడు జంగ రాగంటే ఏదైతుందో దెబ్బ కొట్టింది కానీ వాళ్ళు కొద్దిగా తప్పించకపోయాడు ఆ కొడుకు. కానీ ఈసారి మాత్రం దెబ్బ కట్టే కొట్టుడే, ఆ దెబ్బకు దయాకరావు తీరుడే చెప్పంటున్నాను. వాడు తప్పిదపై ముచ్చట్లేదని చెప్పండి. నేను ఏం దయాకరావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే నువ్వు? NREGS లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సేవలు అందిస్తున్నటువంటి యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ సహాయకులు అని చెప్పంటున్నా. ఎవరే ఫీల్డ్ అసిస్టెంట్స్? దళితులు, బలహీన వర్గాలని చెప్పంటున్నా. నేను 40,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైతుందో ఉద్యోగాలను తొలగించేటువంటి దుర్మార్గుడు ఈ దయాకరావు కేసీఆర్ చెప్పండి. లోకల్ డిక్షన్ అసిస్టెంటే 40,000 మందిని ఏదైతుందో నువ్వు వాళ్ళు వేత బట్టలిచ్చే నువ్వు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఉపాధికి ఇబ్బంది పడొద్దని చెప్పని గ్రామీణ ఉపాధి హామీ పథకాలు చేపడితే అందులో భాగంగా విధులు నిర్వర్తించేటటువంటి సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పంటున్నారు. నేను గ్రామాలలో నువ్వు పనిచేస్తున్నావు చెప్పంటున్నావు. డంపింగ్ యార్డ్ అంటున్నావు, ఏడికెళ్ళి కడుతున్నావు డంపింగ్ యార్డ్. NREGS వైకుంఠ ధామం చెప్పండి, నువ్వు ఏడికెళ్ళి కడుతున్నావా? NREGS రైతు వేదిక అని చెప్పంటున్నావు, ఏడికెళ్ళి కడుతున్నావు? NREGS అని చెప్పంటు. నేను వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నువ్వు చెట్టు నాటుతున్నావే, హరితహారం అని చెప్పని ఏడికెళ్ళి నాటుతున్నావా? ఎక్కడి మొక్కలు ఎక్కడ ఫెన్సింగ్ ఎక్కడ
నేను ఎన్ఆర్ఈఎస్ అని చెప్పంటున్నా. సోనియమ్మ తల్లి ఆలోచన విధానానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పించాలని ఒక భావనతో రూపొందించే కార్యక్రమం ఎన్ఆర్ఈఎస్. అటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ 40,000 మంది ఉసురు పోసుకున్నటువంటి ఒక దుర్మార్గుడు దయాకర్ రావుకు పప్పా ఫీల్డ్ రాముల్ నాయక్ అన్న గెలవడంతోనే మొట్టమొదటి అంశం చెప్పంటున్నా. రేపు శాసన మండలిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైతుందో తిరిగి ఉద్యోగాలు కల్పించేంత వరకు నీ గుర్తు ఏదైతుందో నిలబడాలని చెప్పంటున్నాను. 40,000 మంది. అంతేకాదయా, పాఠశాలలో స్కావింగ్ చేస్తుంటారు. స్కావింగ్ అంటే ఎరికైనా ఊడ్పర్లు పల్లెలు ఎవరు ఉంటారే? దళితులు, బలహీన వర్గాలు ఉంటారు. కూడా దొరక్కి ఉంటారో పట్టెలెక్కి ఉంటారే? ఉంటారు దొర పట్టేలు. ఊషటలు ఎవరు? గరీబోలు, దళితులు, బలహీన వర్గాలు. ఈ వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 2,500. అటువంటి స్కావింజర్ పోస్ట్ అనేది ఇస్తుందో పాఠశాలలకు వెళ్ళి 50,000 మంది తొలగించిందని చెప్పంటున్నా. 50,000 మంది చెప్పంటున్నా. ఏ దయాకర్లో నిజమాబాద్ చెప్పట్టు నేను 40,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 50,000 మంది స్కావింజర్స్ అంటున్నా. ఏమైనా ఆగి పల్లెలో ఊడ్చే పరిస్థితి, వాడు పడిపంతులు ఆంగ్ల ముద్దాలు ఏం చేయాలి? షీపులు కట్టబడేది వాడు ఊడ్చుకోవాలి. దేవుడు గరీబ్ పొలవాడు నిలబడితే వాళ్ళు షీపుల్ని వాళ్ళు ఇదా వ్యవస్థ. దీంట్లో పాఠశాల బలోపేతమైతాయా? విద్యా వ్యవస్థ మెరుగైతుందా? ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయడంలో భాగంగా ఇది ఒక కుట్ర అని చెప్పంటారు నేను. ఈ కుట్రను ఛేదించడానికి రాముల్ నాయక్ లాంటి ఒక దళిత బిడ్డ, గిరిజన బిడ్డ రేపు శాసన మండలిలో పొత్తు ఏదైతుందో ప్రశ్నించే ఒక ఆవశ్యకత ఉందని చెప్పని నిర్మాణం చేస్తామని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచించండి. ఇలా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి అనుబంధంగా హార్టికల్చర్ ఉంటుంది. పండ్ల తోటల పెంపకం అంత చదువుకున్న హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ బాబా 450 మంది మండల స్థాయిలో సేవలు అందించే హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ను కేవలం వేతనాలు ఇయ్యలేక 450 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ను విధుల నుండి తొలగించారు చేశారు. ఇందుకని నేను తెలంగాణ నేను అడుగుతున్నా, నువ్వేదైతున్నావు 4 లక్షల జీతం తీసుకుంటావు, నీ కొడుకు 4 లక్షలు తీసుకుంటాడు, నీ బిడ్డ జీతం తీసుకుంటుంది, నీ అల్లుడు తీసుకుంటాడు, నీ సటగలు కొడుకు తీసుకుంటాడు. ఈ గరీబోలు కీలే బాబా చేసిందే. నువ్వు తెలంగాణ సాన్నాడు 2014లో నీ భూమి ఎంత, నీ ఆదాయం ఎంత, ఇవాళ ఎంత ఉందని చెప్పంటున్నాను. నువ్వేదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నెపంతోని కమిషన్ల కక్కుతుతోని నువ్వు కోట్లకు ఆధిపత్యం వహిస్తుంటే గరీబులో బడ్జెట్ వాళ్ళ వ్యవసాయ రంగాలు ఏదైతుందో వ్యవసాయం చేస్తే పొట్ల గిట్టుబాటు అని చెప్పనుకుంటున్నా. అదే మోడీతోని ఇలాకై ఇదే మీ పెద్దలు అన్నట్టు ఇప్పుడే గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. ఈడొచ్చేమంటాడు బీజేపీకి నేను కొట్లాడుతున్నాను చెప్పంటాడు. అక్కడ ఢిల్లీలో ఏమొస్తాడు, అక్కడ పొర్రు తోటలు పెట్టి అయ్యా బాంచలు నేను అక్కడ రాష్ట్రంలో మాట్లాడడం తప్పైంది, నన్ను నీ సంగతి నేర్చుకోని చెప్పంటాడు. నేను వడ్ల కొనుగోలు కేంద్రం సంగతి ఏందని చెప్పంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంతో రూపొందించిన కనీస మద్దతు అమలు చేయడంలో భాగంగా, మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించడంలో భాగంగా గ్రామాన అడిగి లేకుండా, హమాలి లేకుండా, రవాణా ఛార్జీ లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే వీడెవడే ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయడానికి ఇదే వేదికగా పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏజెన్సీలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చెప్పంటున్నా. రేపు 2వ పంటలు అగ్గి వచ్చే నాటికి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభించన్నాడు. ఎక్కడ టీఆర్ఎస్ నాయకుడిని గ్రామాలలో తిరుగులేదు, ఖబర్దారనే తెలుసుకో చెప్పంటున్నాను. ఏమయ్యా ఇందుకే తెలంగాణ సాధిస్తుందని చెప్పండి. దయచేసి ఏదైతుందో మన శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ప్రశ్నించే గొంతుగా కావాలి. ప్రశ్నించే గొంతుగా లేనాడు ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకపోతే చెప్పట్టు నేను. అన్న న్యాయవాదులు ఏదైతుందో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత కొరకు ఈ భారత స్వాతంత్ర పోరాటం కొరకు న్యాయ వ్యవస్థ న్యాయవాదం ఏదైతుందో అక్కడ స్థానాల నుంచి పోరాటం చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వస్తున్న న్యాయవాదులను ప్రశ్నించే గొంతుకు ఒక హెచ్చరిక ఏదైతుందో మంత్రిని నడివీధుల్లో పాశవికంగా తీరా టీఆర్ఎస్ నాయకులు హత్య చేస్తే నీ కేసీఆర్ గౌరవ మెదులుతలేదే కేసీఆర్ గౌరవ మెదులుతలేదా చెప్పంటున్నా ఎందుకు ఖండిస్తలేవు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేమని చెప్పంటున్నాను ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి అనుమతిస్తలేమని చెప్పంటున్నా ఎందుకు నీ అందులో సహోదరుడు ఏదైతుందో అందులో భాగస్వాములని చెప్పంటున్నాను ఎవడి సీను ఎవరి పుట్ట సీను అని చెప్పంటున్నాను టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాదా ఎవరి పిట్ట సీను అక్కడికి స్థానిక ప్రాంత నాయకులు పుట్టమ్మదు నేనడు కాదా అని చెప్పంటున్నాను ఎందుకు వాళ్ళని శిక్షిస్తలేమో చెప్పంటున్నాను ఎందుకు ఆనాడు నాకు ఇప్పటి గుర్తుంది అన్న 1989లో 1988-89లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు ఏదైతుందో ఇంకా ప్రభుత్వం విచ్చలవిడిగా మితిమీరి ఆనాడు వంగవీటి మోహనంగా హత్య చేయడం జరిగిందని చెప్పంటున్నాను ప్రభుత్వ హత్య 88-89లో గుర్తు ఇప్పటికంటే ఆనాడు ఆ హత్యతోనే తెలుగుదేశం పార్టీకి పతనం ఆరంభమైంది వీళ్ళ మంత్రిలో చేపట్టబడినటువంటి యొక్క న్యాయవాదుల హత్యతోనే టీఆర్ఎస్ పార్టీ యొక్క అంతం ఆరంభమైందని చెప్పని హెచ్చరిస్తూ చెప్పండి న్యాయ వ్యవస్థతోని వీళ్ళ సమాజానికి రక్షణగా అంతరానించేటువంటి యొక్క న్యాయ వ్యవస్థను నువ్వు హెచ్చరించే విధంగా ఏ భాషగా హత్యలు కుట్రలు పడడం జరిగిందో తప్పకుండా ఏదైతే ప్రజా కోర్టులో ఇది శిక్షించడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ చెప్పండి దయచేసి ప్రజల విద్యార్థులు చెప్పంటున్నాను వీళ్ళ సమాజంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏమైంది అవుట్ సోర్సింగ్ ఏమైంది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు ఏమన్నా ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదు అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే ఉండదు అందరినీ శాశ్వత ప్రతిపత్తి గల ఉద్యోగాలు కల్పిస్తా చెప్పాను ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయితే నువ్వు శాశ్వత ప్రాంత ఉద్యోగ అవకాశాలు కల్పించే మాట దేవుడు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగించిండే మా భక్తుడు అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే మొత్తం తొలగించిందని చెప్పంటున్నా మరి ఇదే పల్ల రాజేశ్వరరెడ్డి ఆయన విశ్వవిద్యాలయంలో ఆయన ప్రైవేట్ కళాశాలలో మొత్తం ఫీజులు వాళ్ళు వసూలు చేస్తుంటూ ఆయన బోధకులు జీతాలు ఇస్తున్నాడే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నాడే కానీ చైతన్య కానీ ఈ వరంగల్ ఉన్న ప్రైవేట్ విద్యాలయాలు కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు ఆన్లైన్ బోధన అనే నెపంతో తల్లి రోజులు చేస్తున్నారు నిజమాగా చెబుతుంది మరి అదే బోధకులకు ఏదైతుందో వాళ్ళ వేతనాలు చెల్లిస్తున్నారా వేతనాలు చెల్లిందో బాధ్యత ఏదైతుందో ఆ విద్యాలయాలపై ఉందా లేదా చెప్పడుతున్నాను ఇవాళ అటువంటి యొక్క పట్టభద్రులకు అండగా నిలవడానికి అని చెప్పడుతున్నాను ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ ఉంది వాస్తవంగా ప్రతి 5 సంవత్సరాల ఒక పిఆర్సీ అమలు చేయాలి 2018 జూన్ కాలపడ ముగిసింది 2.5 సంవత్సరాలు గడుస్తున్నట్టు నేను మధ్యంతర వృద్ధి లేదు పిఆర్సీ ఫిట్మెంట్ లేదు అదే పొరుగు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పొల్లగాడని చెప్పంటూ నేను కేసీఆర్ కొడుకు వయసు లేదు వాడు ఏదైతుందో 27% ఇంటీరియర్ రిలీఫ్ మధ్యలో పూర్తి చేయలేతుందో ఉద్యోగస్తులకు అండగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా నిలిస్తే నువ్వేం చెప్తావు సోయుకో ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పోరాటంతో నిరుద్యోగ యువత పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించబడినట్లయితే అటువంటి విద్యావంతులు ఏదైతుందో మన ఉసురు పోసుకుంటుందో నీ మళ్ళీ ఓడడానికి నైతిక హక్కులు లేదు చెప్పలేదు మరి ఎన్నిక మనకు ఒక అవకాశం అని చెప్పండి ఈ ఎన్నిక మనకు ఒక అవకాశం అని చెప్పంటున్నా నేను ఇది ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని చెప్పంటున్నా కేసీఆర్ లాంటి ఒక విద్యావంతులను వ్యతిరేకించి ఒక హెచ్చరిక భావిస్తామని చెప్పంటున్నా ఏ పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్ సహోదరుడిగా ఆయన చెంచాగా ఆయన వసూలు కోరుగా ఆయన కమిషన్ వసూలు ఏజెంట్ గా పనిచేస్తుండో అటువంటి బుద్ధి చెప్తే కేసీఆర్ బుద్ధి చెప్పినట్టు చెప్పని మేము చేస్తామని చెప్పండి ఇంకో పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ నేను ఇప్పుడే చెప్పిన వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కూడా
లేకుండా చేస్తున్నట్టు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చెప్పంటున్నారు. మనం స్వాతంత్రానంతరం రైతాంగానికి అండగా నిలిచే విధంగా రైతాంగం యొక్క ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలో తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయం చేయడమే కాదు, ఆ కనీస మద్దతు ధర కల్పించే చట్టాన్ని రూపొందిస్తే ఇలా చట్టాన్ని నీరుగార్చే విధంగా నూతన వ్యవసాయ చట్టాలను తెరపై పట్టుకొచ్చి రైతాంగం యొక్క పొట్ట కొట్టే దుర్మార్గుడు ఈ మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మనం చెప్తాం చెప్పండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుషుల చట్టంలో మనకు కల్పించబడ్డ హక్కులను కూడా పూర్తి కాలంలో చెప్పండి. ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నిరుద్యోగ యువతకు ఏదైతుందో 20 సంవత్సరాల కాలంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అలాంటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని నీరు కాకుండా రద్దు చేస్తే నోరు మీద కేటీఆర్ అది కోర్టు గడికి హక్కు ఉందని చెప్పంటున్నారు. దయచేసి ఆలోచించండి. ఇలా రామోహన్ నాయక్ ఏదైతుందో ఇలా కేవలం బంజారా ప్రతినిధి కాదు, యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ తెలంగాణ పదవిల వర్గాలకు ప్రతినిధిగా పనిచేసే ఒక నాయకుడు మా రామోహన్ నాయక్ అన్న చెప్పంటున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నుండి నిజంగా అన్యాయం ఏంటంటే నమ్మడోళ్ళకి అన్యాయం, మా గిరిజనులకు అన్యాయం. వాస్తవంగా రాజ్యాంగం కల్పించిన ఒక చట్టబద్ధత జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్తో కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నిర్ణయం తదుపరి గిరిజన జనాభా 10%. ఇదే కేసీఆర్ ఎన్నికల్లో 12% ఇస్తాను. 12 కాదు కదా ఆయన జనాభాకు అనుగుణంగా కనీసం 10 అంటే ఇదేళ్ళకండి. ఇదే గిరిజనులు ఆదివాసీలే కానీ లంబాడీలా ఉదురు పోసుకుంటుంది ఎవరు అంటే ఇదే కేసీఆర్ దుర్మార్గులు చెప్పట్లు నిజామాబాద్ చెప్పండి. అటువంటి ఓటేస్తారు ఎవడన్నా. దయచేసి మంచి అవకాశం అన్ని కొనుక్కున్నాం చెప్పనుకుంటున్నాం. జెండా రాఘవన్ ఏదైతుందో మా సోదరి ఇందిరా, మా స్థానిక జనగామ కాంగ్రెస్ నాయకులందరూ మీరు చేసినట్టుగా ఈ కార్యక్రమం మా రామన్నకు మరింత తిగిలింపుత యొక్క ఉత్సాహం నింపిందని చెప్పిన మనం చేస్తూ చెప్పాలి. నేను వరంగల్లో చూసి నిజంగా అక్కడ బాగా జరిగింది. ఇక్కడికి వచ్చినాక నువ్వు దాన్ని మించిపోయినావు. ఈ సభ చూసినాక మేము రామనాథ ఎన్నికల సన్నాహ విజయోత్సవ సభ దీన్ని ప్రకటించాలి, విజయోత్సవ సభలు ప్రకటించాలని చెప్పంటున్నా. నేను ఉత్తమరెడ్డి గారికి ఏదైతుందో రాముల విజయం ఏదైతుందో ఒక కానుక సమర్పించాలని చెప్పని యావత్ తెలంగాణ వరంగల్ జిల్లా నాయకులందరికీ సమన్వయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్.